48 లాస్ ఆఫ్ పవర్, శక్తి యొక్క 48 సూత్రాలు బై రాబర్ట్ గ్రీన్. మనుషుల మీద, పరిస్థితుల మీద, చివరికి ప్రపంచంపై ప్రభావం చూపడం ఎలా అని రాబర్ట్ గ్రీన్ ఈ బుక్లో చెప్పారు. కానీ ఈ బుక్లో మ్యాక్సిమం లాస్ ఎలా ఉంటాయంటే, నువ్వు బాగుపడడానికి ఎదుటి వారిని నాశనం చేసినా పర్లేదు అని. దీంట్లో మనకు యూజ్ అయ్యే లాసే తీసుకొని అవి మన రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. దాంట్లో 40th లానే ఉచితమైన వాటిని తిరస్కరించు. డిస్పైజ్ ద ఫ్రీ లంచ్. ఫ్రీగా ఇస్తే అది గిఫ్ట్ కాదు, అది మనకు చాలాసార్లు ఒక వలలా తయారవుతుంది. మనం మనీ స్పెండ్ చేసి ఏదైనా తీసుకుంటే మన హ్యాండిల్ మన చేతిలోనే ఉంటుంది. అదే ఫ్రీగా తీసుకుంటే నీ హ్యాండిల్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే, ఫ్రీ వెనుక ఎప్పుడు ఒక పర్పస్ ఉంటుంది. ఎవరైనా నీకు ఏదైనా ఫ్రీగా ఇస్తే, మనీ కావచ్చు, ఆపర్చునిటీ కావచ్చు, ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదైనా ఫ్రీగా ఇస్తే అది ప్రేమ కాదు, అభిమానం కాదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ. ఇన్ రిటర్న్. అది కొన్నిసార్లు వాళ్ళకి తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే కావాలని ఫ్రీగా ఇస్తారు, లేదా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తే అప్పుడు మన నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ శక్తిని వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఆ చనువు ఉంటుంది. అందుకే పవర్ఫుల్ పీపుల్ ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకుంటారు. ఎవరు ఏది ఇచ్చినా, ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వారి దాంట్లో కొంత మేరకు వేలు పెట్టాలని చూస్తారు. అదే నువ్వు దానిపైన మనీ స్పెండ్ చేసి ఉంటే నీ పవర్, నీ ఫ్రీడమ్, నీ రెస్పెక్ట్ అన్నీ నీ చేతిలోనే ఉంటాయి. ఉచితంగా ఏది వచ్చినా తీసుకోకు, దానికి ధర చెల్లించి స్వేచ్ఛను సంపాదించు. అదే నిజమైన శక్తి.